హలో అండి. చికెన్ కడాయి ఫ్రై సింపుల్‌గా మంచి టేస్టీగా చేసేద్దాం. ముందుగా మంచిగా క్లీన్ చేసి పెట్టిన చికెన్‌లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసి బాగా ఫ్రై అయినంక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైకి. తర్వాత కలిపెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కస్తూరి మేతిని కాస్త నలిపి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ముక్క ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత ఇంకా లాస్ట్లో గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ కడాయి ఫ్రై రెడీ అయిపోతుంది. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు కూడా ఇట్లా ఈ ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై కుదురుతుంది. ఇంకా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.